వెంకటేశాయ మహీధ్రనిభదేహ మహీద్యునభోగేహ గోవింద గోవింద. వనమాలా విభూషిత జనమాలా విభావిత గోవింద గోవింద. మహీధ్రతుల్యం మహనీయమూర్తిం మహీద్యుహేతుం మహితాచ్ఛకీర్తిం మహీధ్రగమ్యం మహతాం శరణ్యం మహీరమాప్తం మనసా స్పృశామి అని జగజ్జన్మస్థితి లయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తుగా మనసులో స్మరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వృషభాయత నేత్రాయ వృషదృగ్గోచరాయ చ వృషశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వ సంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహదీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణామృతరసాఢ్యపయోదుహంతి తన్నామరూపశుభగానరవైశ్చలంతి వ్యాస ప్రసూత శుక గోపవరైర్లసంతి గాం కామదాం దుహత భాగవతం వదంతి. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మగారు 100 ఏళ్ల పాటు అంతర్ముఖమైన తపస్సు చేశారు. ఆయన తపస్సుకు మెచ్చి ఆ శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క హృదయంలోనే ఒక అద్భుతమైన రూపంతో సాక్షాత్కరించాడు. ఆ రూపాన్ని వర్ణించటానికి మాటలు చాలవు, కానీ కుదిరినన్ని మాటల్లో ఆ రూపాన్ని వర్ణించుకోవచ్చు అని మైత్రేయ మహర్షి గారు బ్రహ్మగారు తన హృదయంలో చూసినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క రూపాన్ని వర్ణించుకుంటూ వస్తున్నారు. ఆయన నల్లని దేహం, ఆ నల్లని దేహం మీద అక్కడక్కడ ఉండేటువంటి ఆభరణాలు, ఆ రత్నాలు, వాటి కాంతులు, ఇవన్నీ కాక ఆయన యొక్క చిరునవ్వు, ఆ చిరునవ్వు యొక్క కాంతి, ఆయన యొక్క ముక్కు, దాని అందం, అలాగే ఆయన యొక్క కనుబొమ్మలు, వాటి యొక్క అందం, అవన్నీ కలిపి చూస్తే భక్తుల్ని అనుగ్రహించటానికి సంసిద్ధతను వ్యక్తపరుస్తున్నటువంటి వైనం, వీటన్నిటినీ విపులంగా మహర్షి గారు వర్ణించుకుంటూ వచ్చి కదంబ కించల్క పిశంగవాసస స్వలంకృతం మేఖలయా నితంబే హారేణ చానంత ధనేన వత్స శ్రీవత్స వక్షస్థల వల్లభేన అనే పై శ్లోకంలో ఎన్నిటి గురించి చెప్పుకున్నా సరే ఆయన వేసుకున్నటువంటి ఒక హారం, ఆ హారంలో ఉండేటువంటి కౌస్తుభం అనేటువంటి మణి,
ఈ రెండు ఉన్నటువంటి ఆయన యొక్క వక్షస్థల ప్రాంతం, వీటి గురించి చెప్పుకుని తీరాలయ్యా. ఆయన కదంబ కింజల్క పిశంగ వాసస. కదంబం అని వర్షాకాలంలో పూసేటువంటి పువ్వు, ఒక పువ్వు ఉంది, గుండ్రంగా ఉంటుంది ఆ పువ్వు. ఆ కదంబ పుష్పం తాలూకు కింజల్కం, పుప్పొడి ఏ విధంగానైతే ఒక పసుపచ్చ వాగు రంగులో ఉంటుందో అలాంటి రంగులో ఉండేటువంటి పీతాంబరాన్ని ఆయన ధరించాడు. కదంబ కింజల్క పిశంగ వాసస. ఆ పీతాంబరాన్ని ధరించినటువంటి ఈ శ్రీమన్నారాయణమూర్తి స్వలంకృతం మేఖలయా నితంబే. ఆ పీతాంబరం మీద అందంగా మేఖల అనే పేరుతో ఉండేటువంటి ఒక ఆభరణాన్ని, అలాగే ఒక యజ్ఞ సంబంధమైనటువంటి విశేషాన్ని ధరించి ఉన్నాడు. స్వలంకృతం మేఖలయా నితంబే. ఆ పట్టుబట్ట మీద అది జారకుండా కట్టాడు అని అనుకోనక్కర్లేదు, యజ్ఞ నియమాలని అనుసరించి కట్టాడు అని కూడా అనుకోనక్కర్లేదు. అలంకృతం, అలంకారం కోసమైనా కట్టాడు అని అనుకోవచ్చు. అలా స్వలంకృతం మేఖలయా నితంబే. ఇవన్నీ కాదు, హారేణ చ అనంతధనేన. ఒక హారం వేసుకున్నాడు ఆయన. ఆ హారం యొక్క విలువ అనేది ఎవ్వరూ చెప్పలేరు. అనంతధనేన, విలువ అనేది దానికి లేనే లేదు. ఎవరైనా కట్టగలిగిన వెల అనేది దానికి లేనే లేదు, ఎవరు దానికి వెల కట్టలేరు. అలాంటి అనంతధనేన హారేణ వత్స, ఓ విదురుడా, శ్రీవత్స వక్షస్థల వల్లభేన. ఆ హారం ఎప్పుడూ కూడా ఆయన యొక్క వక్షస్థలం నుంచి కదలను కూడా కదలదు. ఆ హారం ఆ వక్షస్థలం నుంచి కదలకపోవటానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తే, ఆ వక్షస్థలం మీద శ్రీవత్సం అనేటువంటి పేరుతో ఒక మచ్చ ఉంది. ఈ నల్లని శరీరం ఉండేటువంటి నారాయణమూర్తి యొక్క వక్షస్థలం మీద ఓ పెద్ద మచ్చ ఉంది, ఇంకా నల్లగా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఆ మచ్చ మీద ఈ హారం, దాని యొక్క పతకం అమరేట్టుగా ఉంది. చూడటానికి ఈ హారం ఆయన వక్షస్థలం కంటే కూడా ఆయన వక్షస్థలం మీద ఉండేటువంటి ఈ శ్రీవత్సం అనేటువంటి మచ్చనే ఎక్కువ ఇష్టపడుతున్నట్లుంది. శ్రీవత్స వక్షస్థల వల్లభేన. శ్రీవత్సం అనేటువంటి మచ్చ ఉండే వక్షస్థలాన్ని ఇష్టపడుతోందా, లేదా వక్షస్థలం మీద ఉండేటువంటి ఆ శ్రీవత్సం అనే దాన్ని, మచ్చను ఇష్టపడుతోందా తెలియటం లేదు. వల్లభేన, చాలా ఇష్టం ఉన్నట్లు అక్కడే అమరి కూర్చుంటోంది. ఆ మచ్చ మీదే సరిగ్గా దాని తాలూకు పథకం ఉంది. ఆ హారం ఎప్పటికీ ఆయన మీద నుంచి కదలదు. ఆ హారంలోనే కౌస్తుభం అనేటువంటి మణి కూడా ఉంది అని మహర్షి గారు కదంబ కింజల్క పిశంగ వాసస స్వలంకృతం మేఖలయా నితంబే హారేణ చానంతధనేన వత్స శ్రీవత్స వక్షస్థల వల్లభేన అని ఈ శ్లోకంలో వర్ణించి చెప్తున్నారు. ఆయనకుండే ఒకే ఒక హారం, ఆ హారంలో ఉండేటువంటి ఒకే ఒక మణి అని చెప్తే చాలా తప్పైపోతుంది. ఇలాంటి రత్నాలు, మణులు ఎన్నెన్నో ఆయన శరీరం మీద ఉండేటువంటి అక్కడక్కడ ఉండే ఆభరణాల మీద ఉండనే ఉన్నాయి. ఆ ఆభరణాలన్నీ కలుపుకుని, ఆ ఆభరణాల మీద ఉండేటువంటి రత్నాలు, వాటి యొక్క కాంతులు, వీటన్నిటినీ కలుపుకుని కింద ఉండే ఆదిశేషుణ్ణి కూడా పరిగణనలోకి తీసుకుని ఆయన్ని గనక వర్ణించుకోవాలి అని అనుకుంటే, ఒక పూలు బాగా పూచినటువంటి శ్రీగంధ వృక్షం లేదా చందన వృక్షం, దాంతో పోల్చుకుని వర్ణించుకోవచ్చు అని పై శ్లోకంలో పరార్ధ్య కేయూర మణిప్రవేక పర్యస్త దోర్దండ సహస్రశాఖం అవ్యక్తమూలం భువనాంఘ్రిపేంద్ర మహీంద్ర భోగైరధి వీతవలశం అనేటువంటి శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఆయన ఒంటి మీద పరార్ధ్య కేయూర మణిప్రవేక పర్యస్త దోర్దండ సహస్ర శాఖం, ఎన్నెన్నో ఆభరణాలున్నాయి. ఆ ఆభరణాలన్నిటిలోకి ఆయన భుజాల మీద ధరించినటువంటి కేయూరాలు, ఇవి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అవి ఉన్నాయి, ఎన్నున్నాయి అని లెక్క కడదామని చూస్తే వేలకు వేలు ఉన్నాయి అని కనిపిస్తోంది. వేలకు వేలు కేయూరాలున్నాయి. ఎందుకంటే ఆ మూర్తికి వేలకు వేలు చేతులున్నాయి, వేలకు వేలు బాహువులు, భుజాలున్నాయి. దాంతో ఈ కేయూరాలు కూడా వేలకు వేలున్నాయి. ఒక్కొక్క కేయూరము కూడా
పరార్ధ్యం చాలా ఉత్తమంగా ఉంది, చాలా విలువైనది, చాలా మంచి నగిషీలతో చేసినటువంటి ఆభరణంగా ఉంది. పరార్ధ్యం, ఆ పరార్ధ్యమైనటువంటి కేయూరం, ఆ కేయూరం ఒక్కొక్క కేయూరం మీద ఉండేటువంటి మణిప్రవేకం, ఉత్తమమైనటువంటి మణులు, ఒక్కొక్క భుజకీర్తికి ప్రత్యేకించి ఒక పెద్ద మణి, చిన్న చిన్న మణులు, దేన్ని తీసుకున్నా సరే ప్రతిదీ చాలా ఉత్తమంగా ఉంది అనే స్థాయిలో ఉన్నాయి. అలాంటి మణిప్రవేక పర్యస్త, వీటన్నిటితోనూ ప్రతి భుజము నిండి ఉంది. పర్యస్త దోర్దండ భుజాలు అనేటువంటి సహస్ర శాఖం, వేలకు వేలు కొమ్మలు ఉండే ఆ చందన వృక్షంలాగా ఈయన ఉన్నాడు. చందన వృక్షానికి, చాలా పెద్ద చందన వృక్షానికే గనక వేలకు వేలు కొమ్మలు ఉంటే ఒకవేళ ఈయన భుజాల్లాగా ఆ కొమ్మలు కనిపించే స్థాయిలో ఉన్నాయి. ఆ కొమ్మలకు ఉండేటువంటి అందమైన పూలు ఈ భుజాలకు అమర్చినటువంటి కేయూరాల్లో ఉండే మణుల్లాగా ప్రకాశిస్తాయి అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. పరార్ధ్య కేయూర మణిప్రవేక పర్యస్త దోర్దండ సహస్ర శాఖం. అంతేకాదు అవ్యక్తమూలం, ఈయన ఈ శ్రీమన్నారాయణమూర్తి అవ్యక్తం అనేటువంటి పేరు కలిగిన ప్రధానానికి కూడా మూలంగా ఉన్నాడు. ఆ చందన వృక్షమేమో అవ్యక్తమూలం, తన వేర్లను బయటికి కనిపించనివ్వకుండా లోపల దాచేసుకుంది. కాబట్టి ఈ అవ్యక్త మూలం అనేటువంటి పదాన్ని తీసుకుని ఈ గుణం ఆ చందన వృక్షానికి కూడా అంటుతుంది అని చెప్పుకుని దాంతో ఎన్ని పోల్చుకోవచ్చు అన్నట్లుగా ఉంది. భువనాంఘ్రిపేంద్రం, భువనాంఘ్రిపేంద్రం, ఆ చందన వృక్షం వృక్షాలకల్లా రారాజు అని చెప్పుకునే మాట అయితే, అలాంటి చెట్టు అనేది ఒకటి ఉండే మాట అయితే ఆ చెట్టుతో ఈయన్ని పోల్చుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఈ భువనాలన్నిటినీ కూడా తన పాదాలలో దాచుకున్నటువంటి వాడు ఈయన. భువనాంఘ్రిపేంద్రం, తన పాదాలలో భువనాలను మొత్తం దాచుకుని తన పాదాలతో ఆ భువనాలను కాపాడుతున్నటువంటి వాడు ఈయన. కాబట్టి అంఘ్రిపేంద్ర అనే పేరు తీసుకుని, వృక్షరాజం అనే పేరు తీసుకుని ఆ వృక్షరాజంతో ఈయన్ని వేరే విధంగా పోల్చుకుంటే పోల్చుకోవచ్చు అని భువనాంఘ్రిపేంద్రం. ఇంతేకాదు అహీంద్రభోగై అధివీతవలశం అనేటువంటి అంశాన్ని కూడా కొంచెం సహకారంగా తీసుకోవచ్చు. చందన వృక్షానికి లేదా మంచి వాసన ఉండేటువంటి గంధం వృక్షానికి పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. వాటి కాండాలకి, వాటి యొక్క మూలాలకి, వాటికి పాములు ఎప్పుడూ చుట్టుకుని పడుకుని ఉంటాయి. పాములు సహజంగానే మంచి వాసన ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తుతాయి అంటారు కదా. అలాగే ఈ చందన వృక్షం దగ్గర కూడా పాములు పరిగెత్తుతాయి. అహీంద్రభోగై, అలాంటి పాముల యొక్క పడగలతో కూడినటువంటి అధివీతవలశం, విస్తృతమైనటువంటి స్కంధం అంటే కాండ భాగం ఉన్నటువంటి చెట్టు చందన వృక్షం అయితే ఆ చందన వృక్షంతో తొందరగానే ఈ శ్రీమన్ మహావిష్ణువు గారిని పోల్చుకోవచ్చు. ఎందుకు పోల్చుకోవచ్చు అంటే అహీంద్రభోగై రధివీతవలశం, ఈయన ఆ ఆదిశేషుడి మీద పడుకున్నాడు కదా, ఆ ఆదిశేషుడి యొక్క పడగలు అహీంద్ర భోగాలు, ఆ ఆదిశేషుడి యొక్క పడగలతో ఈయన యొక్క స్కంధ భాగం, ఈయన యొక్క కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా కాస్తంత కనపడుతున్నాయి కాబట్టి, కలిసి కనపడుతున్నాయి కాబట్టి అలా పాములతో చుట్టబడినటువంటి చందన వృక్షంతో ఈయన్ని పోల్చుకుంటే పోల్చుకోవచ్చు అని మహర్షి గారు పరార్ధ్య కేయూర మణిప్రవేక పర్యస్త దోర్దండ సహస్రశాఖం అవ్యక్తమూలం భువనాంఘ్రిపేంద్రం అహీంద్రభోగై రధివీతవలశం అనే ఈ శ్లోకంలో చెప్తున్నారు. పెద్ద చందన వృక్షం, ఆ చందన వృక్షానికి అందమైనటువంటి పూలు, ఆ పూలు ఉన్నటువంటి కొమ్మలు, శాఖలు వేల కొద్దీ ఆ చందన వృక్షానికి ఉండే మాట అయితే ఆ చందన వృక్షం మొదట్లో పాములన్నీ చుట్టుకుని పడుకున్నట్లయితే ఆ చందన వృక్షం వృక్షాల్లో కల్లా నారాజుగా చాలా పెద్దదిగా ఉండే మాట అయితే దాని మూలం అనేది కనబడకుండా లోపలికి ఎక్కడో చొచ్చుకుని పోయిని ఉన్నట్లయితే అలాంటి చందన వృక్షంతో శ్రీమన్ మహావిష్ణువుని పోల్చుకోవచ్చు. ఆ చందన వృక్షంలో ఉండేటువంటి పూల స్థానంలో ఈయన యొక్క ఆభరణాల మీద ఉండేటువంటి రత్నాలను ఉంచుకోవచ్చు. ఆ చందన వృక్షం తాలూకు కొమ్మలతో ఈయన సహస్రాలు వేలకు వేలకు ఉండేటువంటి బాహువులను పోల్చుకోవచ్చు. ఆ చందన వృక్షం యొక్క మూలంలాగా ఈయన మూలం కూడా ఎవరికీ అర్థం కాదు అని అనుకోవచ్చు. ఆ చందన వృక్షం వృక్షాలలో రారాజైతే
ఈయన భువనాల్లో కల్లా, ఈ లోకాల్లో కల్లా, ఈ సృష్టిలో కల్లా కూడా రారాజు అని చెప్పుకోవచ్చు. ఆ చందన వృక్షం చుట్టూ పాములు చుట్టుకునే మాట అయితే ఈయన్ని కూడా ఆదిశేషుడు అనేటువంటి ఆయన చుట్టుకుని ఉన్నాడు అని చెప్పుకోవచ్చు అని మహర్షి గారు అందంగా ఈ శ్లోకంలో వర్ణిస్తున్నాడు. చందన వృక్షం, ఒక పెద్ద చందన వృక్షం ఎంతగా సువాసనలను వెదజల్లుతూ తన యొక్క ఉనికిని చాటుతూ ఉంటుందో, అలాగే ఈ శ్రీమన్ మహావిష్ణువు అనేటువంటి చందన వృక్షం కూడా తన యొక్క సువాసనలతో, తన యొక్క కీర్తులతో, తన యొక్క పనులతో తన యొక్క ఉనికిని ఈ లోకంలో చాటుకుంటున్నాడు అని అన్యాపదేశంగా కావ్య భాషలో మహర్షి గారు చెప్తున్నారు. చెబుతూ ఇంతకుముందు పర్వతం అనే ఉదాహరణ తీసుకుని, పర్వతం అనేది ఈయన పోలికకు ఏమాత్రం సరిపోదు అని తిరస్కరించాం కదా. అప్పుడు పర్వతాన్ని తిరస్కరించి ఈరోజు మళ్ళీ కొత్తగా చందన వృక్షంతో ఆయన్ని పోల్చుకుంటే, చందన వృక్షాన్ని పోలికగా తీసుకొస్తే పాపం పర్వతం చిన్నపుచ్చుకుంటుంది కదా. నేను పోలికకి పనికిరాను, చందన వృక్షం మాత్రం పోలికకి పనికొచ్చింది అని బాధపడుతుందేమో కదా. అందుకని దానికి కూడా ఆ బాధ ఉండకుండా పర్వతంతో, ఒక్క పర్వతంతో కాకుండా పర్వతాలతో ఆయన్ని పోల్చుకుని వర్ణించుకుని చెప్పుకోవచ్చు అని పై శ్లోకంలో చరాచరవుకో భగవన్మహీధ్రం అహీంద్రబంధుం సలిలోపగూఢం కిరీట సాహస్ర హిరణ్యశృంగం ఆవిర్భవత్ కౌస్తుభ రత్నగర్భం అని శ్లోకాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఈ విధంగా రకరకాల పర్వతాలతో ఆ శ్రీమన్ మహావిష్ణువును వర్ణించుకోవచ్చు అని చెప్తున్నారు. పర్వతాల యొక్క స్వభావాలు ఒక్కొక్క పర్వతానికి ప్రత్యేకించి ఒక స్వభావం, ఒక విశేషం అనే తీరులో ఉంటాయి. పర్వత సామాన్యాలకి ఉండేటువంటి స్వభావాలు కొన్ని ఉండనే ఉంటాయి. వాటిల్లో పర్వతాల మీద ఎన్నెన్నో ప్రాణులు నివసిస్తూ ఉంటాయి. ఎన్నెన్నో కదిలేటువంటి ప్రాణులు, కదలనటువంటి ప్రాణులు, చెట్లు, చేమలు మొదలైనటువంటివి ఇవన్నీ నివసిస్తూ ఉంటాయి. కాబట్టి పర్వతం అనేది సామాన్యంగా చరాచరౌక అంటే కదలని ప్రాణుల యొక్క ఆశ్రయం అనేది ఉంది కదా. ఆ కదలని యొక్క ఆశ్రయం అనేటువంటి పర్వతాలలో కొంచెం ఉత్తమ స్థాయి పర్వతం వింధ్య పర్వతం అని అనుకుంటే, వింధ్య పర్వతంతో చరాచరౌక అనేది కనుక వింధ్య పర్వతం అయితే ఆ వింధ్య పర్వతంతో ఈ శ్రీమన్నారాయణమూర్తిని పోల్చుకోవచ్చు. ఎలాగా అంటే ఈ సృష్టిలో ఉండే చరాచర పదార్థాలన్నిటికీ కూడా ఆయన ఆశ్రయంగా నిలుస్తున్నాడు కాబట్టి చరాచరాలకు ఆశ్రయంగా ఉండేటువంటి వింధ్య పర్వతాన్ని పోలికగా వాడుకుంటే వాడుకోవచ్చు. చరాచరౌక భగవన్ పూజనీయుడు అయినటువంటి ఓ విదురా, మహీధ్రం ఒక చరాచరౌకమైనటువంటి మహీధ్రంతో, వింధ్య పర్వతంతో ఆయన్ని పోల్చుకోవచ్చు. కేవలం ఆ పర్వతమే వద్దు, ఇంకో పర్వతం కూడా కావాలి అని అనుకునే మాట అయితే అహీంద్ర బంధుం అని మరొక పర్వతంతో పోల్చుకోవచ్చు. అహీంద్ర అంటే పాములు, ఉత్తమమైనటువంటి పాములు, ఉత్తమ జాతికి చెందినటువంటి పాములు. ఆ పాములకు బంధువులాగా ఎక్కువ స్థాయి పాములకు ఆశ్రయంగా ఉండేది మలయ పర్వతం. ఎందుకంటే మలయ పర్వతం మీద చందన వృక్షాలు, శ్రీగంధ వృక్షాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తారు. కాబట్టి ఎక్కువగా ఉండే చందన వృక్షాలు ఎక్కువగా ఉండే మలయ పర్వతం మీద పాములు కూడా నివసించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాసనకి వాటికి ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. అలా అహీంద్ర బంధు అనే మాట ఆ మలయ పర్వతానికి పెట్టే మాట అయితే మలయ పర్వతంతో ఈయన్ని పోల్చుకోవచ్చు. ఎందుకు? ఈయన కూడా అహీంద్ర బంధు. అహీంద్రుడు ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడికి బంధువులాగా ఎప్పుడూ ఆయనకు దగ్గరగానే ఉంటూ ఆయన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి అహీంద్ర బంధు అనే పేరుతో ఒక పర్వతంతో పోల్చుకోవచ్చు. అహీంద్ర బంధుం. అంతేకాదు సలిలోపగూఢం. ఒక పర్వతం, మైనాక పర్వతం అనేటువంటి పర్వతం సముద్రంలో మునిగిపోయింది అని చెప్తారు కదా. రామాయణంలో సుందరకాండలో దీని ప్రస్తావన ఉంది కదా. సలిలంలో, నీళ్లలో మునిగిపోయి ఉండేటువంటి ఆ మైనాక పర్వతంతో, అదే కారణంతో ఈ శ్రీమన్నారాయణమూర్తిని పోల్చుకోవచ్చు. ఇలా ఆయన తన యొక్క నాభి కమలం నుండి బ్రహ్మగారిని పుట్టించటానికి వీలుగా ఆ యుగాంత కాలంలో వచ్చినటువంటి నీళ్లలో పడుకుని ఉన్నాడు అని
చెప్పుకున్నాం కాబట్టి ఈయన కూడా ఆ యుగాంతకాల జలంలో పడుకుని ఉన్నాడు అనే అర్థంలో ఈయన ఆ మైనాక పర్వతంతో పోల్చుకోవడానికి వీలుగా ఉన్నాడు. సలిలోప గూఢం. ఇంతేకాకుండా మేరు పర్వతం అనేటువంటి పురాణ ప్రసిద్ధమైన పర్వతం ఒకటి ఉంది. దాని మొత్తం ప్రతి రాయి బంగారు వర్ణంలో వెలుగుతూ ఉంటుంది అంటారు. దాని యొక్క అర్థాలను వేరే రకాలుగా మనం తీసుకున్నాం. దాని యొక్క శిఖరాలు, మేరు పర్వతం యొక్క శిఖరాలు సూర్యోదయ సూర్యాస్తమానాలతో ఎప్పుడూ కలిసి ఉండి ఎప్పుడు బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్తారు. ఆ బంగారు రంగులో ప్రకాశించేటువంటి హిరణ్మయమైన శృంగాలు కలిగినటువంటి మేరు పర్వతంతో శ్రీమన్నారాయణమూర్తిని పోల్చుకోవచ్చు. ఎలా పోల్చుకోవచ్చు? కిరీట సాహస్ర హిరణ్య శృంగం అనే తీరులో పోల్చుకోవచ్చు. మేరు పర్వతం తాలూకు శిఖరాలు బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉన్నట్లుగా ఈయన శరీరం మీద ఉండేటువంటి తలకాయ, ఆ తలకాయ మీద ఉండేటువంటి కిరీటం, ఒక్కొక్క కిరీటం ఎన్నెన్నో తలకాయలు ఉన్నాయి అని అనుకున్నాము. సహస్ర శీర్ష పురుష అని ఆ వేల కొద్దీ ఉండేటువంటి తలకాయల మీద ఉండే వేల కొద్దీ కిరీటాలు ఆ మేరు పర్వతం తాలూకు శిఖరాల్లాగా ఉన్నాయి అని చెప్పుకుని కిరీట సాహస్ర హిరణ్య శృంగం అని ఆ మేరు పర్వతంతో ఈయన్ని పోల్చుకోవచ్చు. ఇలా ఆవిర్భవత్ కౌస్తుభ రత్న గర్భం అనేటువంటి మరొక విశేషణాన్ని తీసుకుని హిమాలయంతో కూడా పోల్చుకోవచ్చు. హిమాలయంలో రత్నాలు ఎక్కువగా దొరుకుతాయి అని అంటారు. ఈయన మీద కూడా, ఈయన శరీరం మీద కూడా రత్నాలలో కల్లా అతి ఉత్తమమైన కౌస్తుభం అనేటువంటి రత్నం ఉంది. కాబట్టి ఆవిర్భవత్ కౌస్తుభ రత్న గర్భం అనేటువంటి అంశాన్ని తీసుకుని రత్నాలు ఎక్కువగా దొరికేటువంటి హిమాలయంతో ఈయన్ని పోల్చుకోవచ్చు అని వేరువేరు విశేషణాలతో వేరువేరు పర్వతాలతో కావాలంటే ఈయన్ని పోల్చుకోవచ్చు అని చరాచరౌక భగవన్ మహీధ్రం అహీంద్రబంధుం సలిలోపగూఢం కిరీట సాహస్ర హిరణ్యశృంగం ఆవిర్భవత్ కౌస్తుభ రత్న గర్భం అనేటువంటి 5 విశేషణాలతో 5 పర్వతాలను తెర మీదకు తీసుకొచ్చి ఆ పర్వతాలతో ఆయన్ని పోల్చుకుని మనం ఆయన్ని అర్థం చేసుకోవటానికి, ఆయన యొక్క రూపాన్ని మనసులోకి తెచ్చుకోవటానికి ప్రయత్నం చేసుకోవచ్చు అని మహర్షి గారు ఈ శ్లోకంలో అంటున్నారు. అంటూ ఆయన యొక్క శరీరం మీద ఉండే ఆభరణాలను ఏ ఆభరణాన్ని తీసుకున్నా సరే వర్ణించటం అనేది శక్యం కానట్లుగానే ఉంది. దేనికి దానికి ఆహారాన్ని తీసుకుంటే హారాన్ని, భుజకీర్తులను తీసుకుంటే భుజకీర్తులని, ఇంకొక ఆభరణాన్ని తీసుకుంటే ఇంకొక ఆభరణాన్ని, రత్నాన్ని తీసుకుంటే రత్నాన్ని, పాదాలను తీసుకుంటే పాదాలని, దేన్నైనా సరే వర్ణించలేకపోతున్నాము. అలాగే ఆయన మీద ఉండేటువంటి ఆ వనమాల, దాని యొక్క సౌందర్యాన్ని కూడా వర్ణించలేము అని నివీతం ఆమ్నాయ మధువ్రతశ్రియ స్వకీర్తిమయ్యా వనమాలయా హరిం సూర్యేందు వాయువగ్న్యగమం త్రిధామభి పరిక్రమత్ ప్రాధనికైర్దురాసదం అనే పై శ్లోకంలో అంటున్నారు. ఆయన ఒక మంచి తులసిమాల వేసుకున్నాడు. నివీతం వనమాలయ. ఆ వనమాల ఆయన వేసుకున్నాడా లేదా ఈ వనమాలే చాలా ఇష్టంగా వెళ్ళి ఆయన్ని చుట్టుకుందా అనే సంగతి చెప్పటం కష్టం. ఈ వనమాలే ఆయన చుట్టుకుంది అని చెప్పుకుంటే సులభం. నివీతం వనమాలయ. ఆ వనమాలను వర్ణించుకోవాలి అంటే ఎలా వర్ణించుకోవచ్చు అంటే ఆ తులసి మీద చిన్న చిన్న పూలు ఉంటాయి. మంచి తులసికి బాగా పెరిగినటువంటి తులసికి పైన పూలు వస్తాయి. ఆ తులసి ఒక్కొక్క వెన్ను అని మనం తెలుగులో పిలుచుకుంటాము. వెన్నుకి పూలు వరుసగా వస్తాయి. అలాంటి వెన్నులు 5 కలిపితే దానికి మంజరి అని పేరు. ఆ మంజరిలతో వీళ్ళు ఎవరో మాల కట్టారు. ఆ కట్టినటువంటి మాల మీద ఉండే ఆ పూల మీద ఉండే అమృత రసాన్ని గ్రోలటానికి ఎక్కడెక్కడి నుంచో తేనెటీగలు వచ్చి చేరుతున్నాయి. ఆ తేనెటీగల్ని, ఆ పూలని, ఆ మాలను వేసుకున్న ఆ శ్రీహరిని చూస్తుంటే ఏమనిపిస్తోందంటే ఆమ్నాయ మధువ్రతశ్రియ వనమాలయ నివీతం అని అనాలి అనిపిస్తోంది. ఆయన మెడలో ఉండేటువంటి తులసీమాల వేరే ఏమీ కాదు, వేదాలు అనేటువంటి తులసీమాల. ఆ వేదాలలో ఉండేటువంటి ఆయా కర్మలు
లేదా ఆయా సాధనాలు, ఇవన్నీ పూలు, ఆ పూలలో ఉండేటువంటి ఆయా రసాలు లేదా మధు తాలూకు కణికలు అని అనుకునే మాట అయితే, ఆ కణికలను తీసుకోవటానికి మధువ్రతాలు అంటే వేదాలలో ఉండేటువంటి తత్వాలను గ్రోలటానికి వచ్చినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు అని అనిపిస్తోంది. వాళ్ళందరూ గ్రోలటానికి వచ్చి ఆ వేదాల మీద కంటే కూడా ఆ వేదాలను తన మీద ధరించి ఉన్నటువంటి ఆ శ్రీహరినే ఎక్కువ ఇష్టపడుతున్నారు అని చెప్పేటట్లుగా ఉంది. అలాంటి ఆమ్నాయ మధువ్రత శ్రియ స్వకీర్తిమయ్య, వాళ్ళు కీర్తి, ఆ పరమాత్మ యొక్క కీర్తి అనేటువంటి మధువును గ్రోలటానికే, ఆ పరమాత్మ యొక్క తత్వం అనేటువంటి మధువును గ్రోలటానికే ఎక్కువ ఇష్టపడుతున్నట్లుగా కనిపిస్తున్నారు. కాబట్టి తన యొక్క కీర్తి అనే ఆ వనమాలను ఆయన ధరించాడేమో అన్నట్లుగా ఉంది. నివీతం ఆమ్నాయ మధువ్రతశ్రియ స్వకీర్తిమయ్యా వనమాలయ ఆయన ఉన్నాడు. అలాంటి వనమాలను చూసిన వెంటనే బ్రహ్మగారికి వెంటనే హరిహి, ఈయనే శ్రీమన్ మహావిష్ణువు అని అర్థమైపోయింది. అలాంటి హరిం బ్రహ్మగారు చూశారు. బ్రహ్మగారు చూశారు అంటే కంటికి కనిపిస్తే చూడకుండా ఏం చేస్తారు అని అడిగితే దానికి చెప్తున్నారు, కంటికి కనిపించినంత మాత్రాన ఆయన్ని చూడటం అనేది ఎవరి వల్ల కాదు. కంటికి ఎదురుకుండా ఉన్నా ఆయన కనిపిస్తాడు అనేటువంటి నియమమేమీ లేదు. ఇది మామూలు వాళ్ళకే కాదు, సూర్యేందు వాయువగ్నియగమం, సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని లాంటి మహామహాదేవతలే ఆయన్ని తెలుసుకోలేక ఇబ్బంది పడ్డారు. ఆయన్ని సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అగ్ని కానీ తమ వెలుగులతో తెలుసుకోలేరు, తెలియజేయలేరు అని తస్య భాషా సర్వమిదం విభాతి అనేటువంటి మంత్రంలో కఠోపనిషత్తు చెప్పనే చెప్పింది. నత్ర సూర్యో భాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోయమగ్ని అని. అలా సూర్యేందు వాయువులు, సూర్యేందు అగ్నులు ఆయన్ని తెలుసుకోలేరు, ఆయన్ని తెలియజేయనివ్వలేరు. అలాగే వాయువు కూడా, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలిగినటువంటి వాయువు కూడా, సర్వగతుడు అనే పేరున్న వాయువు కూడా ఈ పరమాత్మను మాత్రం వెంటనే అర్థం చేసుకోలేడు అనే విషయం కేనోపనిషత్తులో చిన్న గాథలో ఉంది. కాబట్టి మహామహాదేవతలకే అర్థం కానటువంటి వాడు, మహామహాదేవతలే చూడలేకపోయినటువంటి వాడు సూర్యేందు వాయువగ్ని యగమం. ఇంతే కాదు, దేవతలు కాదు, రాక్షసులు కూడా ఈయన్ని పట్టుకోలేకపోయారు. రాక్షసులు ప్రయోగించిన ఆయుధాలు కూడా ఈయన్ని అందుకోలేకపోయినాయి. రాక్షసులు లాంటి మహానుభావులు, పెద్ద పెద్ద పరాక్రమం ఉండేటువంటి వాళ్ళు తమ తమ వరప్రభావాలతో ఎన్నెన్నో ఆయుధాలను సాధించారు. ఆ ఆయుధాలు త్రిధామభి, ముల్లోకాలలో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళగలిగినటువంటి ఆయుధాలు. ఆ ఆయుధాలతో ఎలాగైనా సరే ఈ శ్రీమన్ మహావిష్ణువుని కొట్టేద్దాము అని వాళ్ళు ప్రయత్నం చేస్తే, పరిక్రమత్ ప్రాధనికై, ప్రధానం అంటే యుద్ధం, ఆ యుద్ధం చేద్దాము అనేటువంటి ప్రారంభంతో, పరిక్రమంతో వాళ్ళు ఆ ఆయుధాలను ప్రయోగిస్తే, తైర్దురాసదం, వాటిల్లో ఏ ఒక్క ఆయుధానికి ఆయన అందలేదు, ఏ ఒక్క ఆయుధానికి ఆయన దొరకలేదు. ఆయన్ని కొడదాము అనేటువంటి ప్రయత్నంతో ఆయుధాలను ప్రయోగించినా ఆయన దొరకడు. ఆయన్ని పట్టుకుందాము అనేటువంటి భక్తితో ఆయన్ని పట్టుకుందామని ప్రయత్నం చేసినా సరే, భక్తి చాలకపోయినా, సాధనం తాలూకు బలం చాలకపోయినా ఆయన దొరకడు. కాబట్టి ఆయన దొరకటం అనేది చాలా సంక్లిష్టమైన విషయమే. ఆయన దొరికాడు అంటే గొప్పగా చెప్పుకోవలసినటువంటి విషయమే. బ్రహ్మగారి స్థాయిలో ఉన్నవాడు 100 ఏళ్ళు అంతర్ముఖంగా తపస్సు చేస్తే ఆయన దొరికాడు అని చెప్తున్నామంటేనే ఆయన దొరకటం ఎంత కష్టం అనే విషయం అర్థం చేసుకోవలసిందే అని. నివీతం ఆమ్నాయ మధువ్రతశ్రియా స్వకీర్తిమయ్యా వనమాలయా హరిం సూర్యేందు వాయువగ్నియగమం త్రిధామభి పరిక్రమత్ ప్రాధనికైర్దురాసదం అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఇంకా కూడా సూచనాత్మకంగా ఆయన్ని పట్టుకోవాలి అంటే ఆయుధాలు పనికిరావు, మేము గొప్ప అనేటువంటి భావన పనికిరాదు. ఒకవేళ పనికొస్తే వేదాలు అనేవి మాత్రమే పనికొస్తాయి. వేదాలను గట్టిగా గనక పట్టుకున్నట్లయితే, వైదిక మార్గంలో గనక ప్రయత్నం చేసుకున్నట్లయితే ఆయన్ని పట్టుకోవటం అనేది కొంతవరకు సాధ్యపడవచ్చు
అనేటువంటి సూచనను కూడా ఈ శ్లోకంలో మహర్షి గారు అందించారు. అందించి ఇలా హరిని చూసిన తరువాత బ్రహ్మగారు ఇంకా ఏం చూశారు అనేటువంటి విషయాన్ని పై శ్లోకంలో తర్హ్యేవ తన్నాభి సరస్సరోజం ఆత్మానమంభశ్వసనం వియచ్చ దదర్శ దేవో జగతో విధాత నాతఃపరం లోక విసర్గ దృష్టి అనే శ్లోకంలో చెబుతున్నారు. ఆయన్ని హృదయాంతరాళాల్లో తాను చేసుకున్నటువంటి ధ్యానానికి ఫలితంగా బ్రహ్మగారు చూశాడు అని చెప్పుకుంటూనే వస్తున్నాం కదా. బ్రహ్మగారు చూసినటువంటి ఆ రూపం ఆదిశేషుడి మీద పడుకుని ఉంది అని కూడా అనుకున్నాం కదా. అప్పుడు తర్హ్యేవ ఆ రూపాన్ని చూసేటప్పుడే తన్నాభి సరస్సరోజం, అందులో ఆ శ్రీమన్నారాయణమూర్తి పడుకున్నటువంటి రూపంలో తాను ఉన్నటువంటి ఆ నాభి కమలం అనే దాన్ని కూడా బ్రహ్మగారు చూశారు. అలాగే ఆ నాభి కమలంలో తాను కూర్చుని ఉండటం అనేటువంటి అంశాన్ని కూడా చూశారు. ఆత్మానం, అలాగే ఈ కమలం పద్మం చుట్టూ తామర పువ్వు చుట్టూ నీరు ఉండటం అని చూశారు. అంబ, ఆ నీరు కదులుతోంది, అలలుగా కదులుతోంది అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ప్రారంభంలో. ఆ కదలికలకు కారణమైనటువంటి శ్వసనం, యుగాంత కాలంలో వచ్చినటువంటి యుగాంత వాయువు, దాన్ని కూడా చూశారు. కళ్ళతో కాదు మనస్సుతో కాబట్టి చూడటం అనేది కుదురుతుంది. అలాగే వియచ్చ, అక్కడ ఉండేటువంటి విస్తృతమైన అవకాశం లేదా ఆకాశం, దాన్ని కూడా చూశారు. ఎవరు? దదర్శ దేవ, బ్రహ్మగారు చూశారు. ఎవరా బ్రహ్మగారు? జగతో విధాత, జగత్ సృష్టికి అర్హత ఉన్నటువంటి వాడు, జగత్ సృష్టి చేయవలసినటువంటి వాడు. ఇంతటివాడు కూడా నాతఃపరం, అది తప్ప ఇంకేం చూడలేకపోయాడు. ఎందుకు అంటే లోక విసర్గ దృష్టి. ఆయన తాను చేయవలసినటువంటి లోక సృష్టికి ఏ జ్ఞానం కావాలి, లోక సృష్టి ఎలా చేయాలి అనేటువంటి ఆలోచనతోనే తపస్సు చేసుకున్నాడు. కాబట్టి లోకాల్లో భాగమైనటువంటి ఈ రూపాలు లేదా లోక సృష్టికి వీలుగా ఉండేటువంటి ఇంతవరకు జరిగినటువంటి సృష్టిలో భాగంగా ఉండేటువంటి ఈ రూపాలు కనిపించినాయే కానీ ఇవి కాక మిగతావేవి ఆయనకు కనిపించలేదు. ఆయన యొక్క భావానికి తగినట్లుగా ఈ రూపాలు కనిపించినాయి. తర్హ్యేవ తన్నాభి సరస్సరోజం ఆత్మానం అంబ శ్వసనం వియచ్చ అనేటువంటి 5 కనిపించాయి. శ్రీమన్నారాయణమూర్తి ఉన్నాడు. శ్రీమన్నారాయణమూర్తి చుట్టూ నీరు, అలాగే ఆ నీటిలో నాభి కమలం, ఆ కమలము నీరు ఈ రెండు ఒకటానికి కావలసినటువంటి యుగాంతకాల వాయువు, అవకాశం, ఆ నాభి కమలంలో ఉండేటువంటి తను అనే 5 విశేషాలు అక్కడ కనిపించాయి అని దదర్శదేవో జగతో విధాత నాతఃపరం లోక విసర్గ దృష్టి అని ఈ శ్లోకంలో మహర్షి గారు బ్రహ్మగారి యొక్క దర్శనాన్ని వర్ణించి చెప్తున్నారు. ఇప్పుడు ఆయన కనిపించాడు. తనకేమో లోక సృష్టి చేయాలనుంది, లోక సృష్టి ఎలా చేయాలో తెలియటం లేదు, అందుకోసమే తపస్సు మొదలుపెట్టాడు. తపస్సుకు ఫలితంగానే ఆయన కనిపించాడు. కాబట్టి ఇదంతా కూడా లోక సృష్టి అనే దాని చుట్టూ తిరుగుతోంది. అందువల్ల స కర్మబీజం రజసోపరక్త ప్రజా శిశృక్షన్ ఇయదేవ దృష్ట్వా అస్తౌద్విసర్గాభిముఖ తమీడ్యం అవ్యక్తవర్త్మన్యభివేశితాత్మ అని పై శ్లోకంలో ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఈయన స్తుతి చేయటం మొదలుపెట్టాడు అని మహర్షి గారు చెప్తున్నారు. బ్రహ్మగారున్న పరిస్థితి ఏంటి? సహ కర్మబీజం, ఆయన మానవుల లేదా ప్రాణుల తాలూకు కర్మలకు ఫలితాలను ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాడు. దానికోసమే ఆయన పుట్టుకొచ్చాడు. కర్మల యొక్క బీజంగా ఈయన ఉన్నాడు. కర్మలు ఫలితాలు అనే తీరులో మొలకలు వేయాలి అంటే ఈయనే ఆ బీజం కావాలి. రజసోపరక్త, దానికి తగ్గట్లుగా ఆయన రజోగుణంతో కూడి ఉన్నాడు. రజోగుణ ప్రధానంగానే ఈ బ్రహ్మగారు ఉన్నారు. దానికి తగినట్లుగానే ప్రజాహ శిశృక్షన్, ఈ సృష్టిలో ప్రజలను అలాగే ఆయా భోగ్య పదార్థాలను సృష్టి చేయాలి అనే కోరిక ఈయనకి ఉంది. ప్రజాహ శిశృక్షన్, కానీ యదేవ దృష్ట్వా, ఇంతే ఆయనకి కనిపించింది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో అస్తౌద్ విసర్గాభిముఖ,
ఇంకా నాకేమీ కనిపించడం లేదు, ముందుకేమీ తోచడం లేదు, కావాలనుకున్నటువంటి సృష్టి విషయంలో జ్ఞానం అనేది అందటం లేదు అని అస్తౌత్ ఆయన స్తుతి చేయటం ప్రారంభించాడు. ఎందుకు? విసర్గాభిముఖ. ఆయనకు కావలసింది ఇప్పుడు సృష్టి నడవాలి, ఆ సృష్టికి కావలసిన జ్ఞానం ఆయనకి ఉండాలి. ఎవరిని స్తుతి చేశాడు? తం ఈడ్యం, ఎదురుకుండా కనిపిస్తున్నటువంటి ఈ పంచరూపాల కింద ఉండేటువంటి శ్రీమన్నారాయణుణ్ణి స్తుతి చేయటానికి వీలైనటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి స్తుతి చేసుకున్నాడు. చేసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చేశాడు. అవ్యక్తవర్త్మన్ని అభివేశిత ఆత్మ, అవ్యక్తమైనటువంటి ఏ ఇంద్రియాలకు ఏ ప్రమాణాలకు గోచరం కానటువంటి వర్త్మ మార్గం ఉండేటువంటి ఆ పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపం మీద అభినివేశిత ఆత్మ, మనస్సును స్థిరంగా ఉంచుకునే సగుణ రూపాన్ని స్తుతి చేయటం ప్రారంభించాడు. సకర్మబీజం రజసోపరక్త ప్రజాశిశిర్క్షన్ ఇయదేవ దృష్ట్వా అస్తౌద్విసర్గాభిముఖస్తమీడ్యం అభినివేశితాత్మ అని ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. ఈ శ్లోకంతో ఈ నవమాధ్యాయం అనేటువంటి అధ్యాయాన్ని పూర్తి చేసేశారు. ఈ అధ్యాయంలో ప్రధానంగా బ్రహ్మగారు తపస్సు చేయటం, తపస్సు చేసినటువంటి బ్రహ్మగారికి శ్రీమన్నారాయణమూర్తి కనిపించటం అనేటువంటి అంశాలు ఉన్నాయి. ఆ నారాయణమూర్తి గారిని వర్ణించుకోవటం అనేటువంటి విధానం ఈ అధ్యాయంలో ప్రధానంగా ఉంది. ఆ ప్రధానంగా ఉండేటువంటి అధ్యాయంలో ఉండే అంతర్ముఖ సాధనకు మాత్రమే అందేటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి లేదా పరమాత్మ యొక్క సగుణ రూపం అనే దాన్ని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని ఆ సగుణ రూపాన్ని అందుకోవటానికి బ్రహ్మగారిలాగా మనం కూడా అంతర్ముఖమైనటువంటి సాధన చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని దానికి తగినట్లుగా శీఘ్రంగానే మనం ఆ అంతర్ముఖ సాధన వైపు అడుగులు వేసుకుందాము. మన అడుగులను నిలబెట్టవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని తొందరగా వ్యాఖ్యానాన్ని పూర్తి చేసుకుని పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆచార్యులు చెప్పిన అర్థాన్ని అనుసంధానం చేసుకుంటూ ఈరోజు మనం తృతీయ స్కంధంలో అష్టమాధ్యాయంలో 28వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే అష్టమాధ్యాయే శ్లోకాః కదంబకింజల్కపిశంగవాససా స్వలంకృతం మేఖలయా నితంబే హారేణ చానంతధనేన వత్స శ్రీవత్స వక్షస్థలవల్లభేన పరార్ధ్యకేయూరమణి ప్రవేక పర్యస్తదోర్దండ సహస్రశాఖం పరార్ధ్యకేయూరమణి ప్రవేక పర్యస్తదోర్దండ సహస్రశాఖం అవ్యక్తమూలం భువనాంఘ్రిపేంద్రం అహీంద్రభోగైరధివీతవల్శం చరాచరౌకో భగవన్మహీధ్రం అహీంద్రబంధుం సలిలోపగూఢం కిరీటసాహస్రహిరణ్యశృంగం
ఆవిర్భవత్కౌస్తుభరత్నగర్భం ఆవిర్భవత్కౌస్తుభరత్నగర్భం నివీతమాంనాయ మధువ్రతశ్రియా నివీతమాంనాయ మధువ్రతశ్రియా స్వకీర్తిమయ్యా వనమాలయా హరిం స్వకీర్తిమయ్యా వనమాలయా హరిం సూర్యేందువాయువగ్న్యగమం త్రిధామభిః సూర్యేందువాయువగ్న్యగమం త్రిధామభిః పరిక్రమత్ప్రాధనికైర్దురాసదం పరిక్రమత్ప్రాధనికైర్దురాసదం తర్హ్యేవ తన్నాభిసరः సరోజం తర్హ్యేవ తన్నాభిసరः సరోజం ఆత్మానమంభశ్వసనం వియచ్చ ఆత్మానమంభశ్వసనం వియచ్చ దదర్శ దేవో జగతో విధాత దదర్శ దేవో జగతో విధాత నాతః పరం లోక విసర్గ దృష్టి నాతః పరం లోక విసర్గ దృష్టిః సకర్మ బీజం రజసోపరక్తః సకర్మ బీజం రజసోపరక్తః ప్రజాసి సృక్షన్నియదేవ దృష్ట్వా ప్రజాసి సృక్షన్నియదేవ దృష్ట్వా అస్తోద్విసర్గాభిముఖస్తమీడ్యం అస్తౌ ద్విసర్గాభిముఖస్తమీడ్యం అవ్యక్తవర్త్మన్యభివేశితాత్మా అవ్యక్తవర్త్మన్యభివేశితాత్మా ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే అష్టమోऽధ్యాయః అష్టమోధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.